హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్. ఈ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పాంజ్ కేక్. గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కేక్ అనేది చాలా మెత్తగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఒక 2 స్టెప్ ప్రాసెస్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. దీని గురించి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం. ఈ కప్పు లాస్ట్ వరకు కూడా అన్ని మెజర్మెంట్స్కి ఈ కప్పే యూస్ చేయాలి. సో ఫస్ట్ ప్రాసెస్లో వచ్చేసి ఈ కప్తో గోధుమ పిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇదే గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ స్టెప్ ప్రాసెస్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇలా జల్లించుకొని చివరిలో స్ట్రైనర్లో ఉండల కింద ఉన్నదాన్ని తీసేయాలి. సో ఈ పౌడర్ అంతా కూడా మెత్తగా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనం వెట్ ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం మిక్సీ జార్లో ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ షుగర్ తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేతితో పట్టుకొని చూస్తే కొంచెం కూడా పలుకు అనేది తగలకుండా మనకి మెత్తగా అయిపోవాలి. అంత మెత్తగా చేసుకున్న తర్వాత ఇది మనకి 1 కప్ గోధుమ పిండికి 1/2 తీసుకున్నాం కనుక మనకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది. ఈ షుగర్ పౌడర్లోకి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ 2 ఎగ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే కేక్ అనేది మెత్తగా స్పంజీగా వస్తుంది. 3 ఎగ్స్ యాడ్ చేస్తే కనుక మనం అవసరాన్ని బట్టి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో 1 కప్ గోధుమ పిండికి ఒక 2 ఎగ్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. సో అదే కప్పుతో 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ అయి ఉండాలి. అలాగే 2 స్పూన్స్ మిల్క్, 2 to 3 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్లుగా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీని బాగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిక్స్చర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనిలోనికి ఈ మిక్స్చర్ని అంతా కూడా యాడ్ చేసుకొని దీన్ని కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం. మిక్స్చర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము బ్యాటర్ని అనేది ప్రిపేర్ చేసుకుంటాం. 1 డైరెక్షన్లో కనుక విస్క్ చేస్తే దాన్ని ఒకే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే చేయాలి. లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కనుక మనము బ్యాటర్ని ఇలా కలుపుకొని రెడీగా పెట్టుకుంటాం. బ్యాటర్ని కలిపేటప్పుడు గట్టి పడితే మధ్య మధ్యలో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో. దీన్ని ఇలా ఒక స్టీల్ గిన్నె తీసుకొని దీనికి మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఈ ఆయిల్ మీద కొంచెం మైదా పిండి అనేది డస్ట్ చేసుకుంటాము. దానివల్ల కేక్ బేక్ అయిన తర్వాత డీమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా గిన్నెలో నుంచి వస్తుంది. సో ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండిని ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. ఆ మైదా పిండి అంతటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీనికి సరిపడినంతగా ఉంచి నెక్స్ట్ ఈ కేక్ బ్యాటర్ని అంతటిని కూడా గిన్నెలోకి వేసుకొని మొత్తం అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మనం బ్యాటర్ని వేసుకున్న తర్వాత గిన్నెను ఒకసారి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటి అంటే లోపల పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి. ఎయిర్ గ్యాప్స్ ఎక్కువగా ఉంటే కనుక మధ్య మధ్యలో పెద్ద హోల్స్ కింద వచ్చేస్తాయి. సో దట్ అవి రాకుండా ఇలా ట్యాప్ చేసుకుంటే కేక్ మంచిగా బేక్ అవుతుంది. ఈ లోపు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. దీంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. దీంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ మీద ఈ గిన్నెని మిడిల్కి సెంటర్లోకి ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసి కుక్కర్ మూతకి రబ్బర్ అండ్ విజిల్ తీసేసి ఈ పైన లిడ్ అనేది క్లోజ్ చేసేస్తాం. దీన్ని ఇలా ఒక 30 to 35 మినిట్స్ వరకు ఇలా ఉంచేయాలి. సో దట్ కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది. అస్తమానం మధ్యలో కనుక తీస్తే ఎయిర్ అనేది తొందరగా వెళ్ళిపోయి సరిగా బేక్ అవ్వదు. నెక్స్ట్ కొంచెం ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఈ లిడ్ తీసి పైన ఈ జామ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇవి స్టార్టింగ్లోనే యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే కేక్ బేక్ అయిన తర్వాత అవి కిందకనేవి వెళ్ళిపోతాయి. సో దట్ అలా రాకుండా ఇలా మధ్యలో యాడ్ చేసుకుంటే జామ్స్ అనేవి పైనే ఉంటాయి. సో 35 మినిట్స్ అయిన తర్వాత చూస్తే కేక్ అనేది ఫుల్గా బేక్ అయింది. దీన్ని టెస్ట్ చేయడానికి ఒక టూత్ పిక్ తీసుకొని పెట్టుకుంటే
పూర్తిగా గనక ఎటువంటి టెక్స్చర్ గనక టూత్‌పిక్ అంటుకొనకుండా వస్తే గనక ఇది ఫుల్‌గా బేక్ అయినట్టు. సో, దీన్ని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఇది ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని కేక్‌కి ఎడ్జెస్‌లో ఇలా కట్ చేసుకుంటూ రౌండ్‌గా తీసుకొని రావాలి. ఇలా చేయడం వల్ల డీమోల్డ్ చేసేటప్పుడు కేక్ అనేది గిన్నెలో నుంచి ఈజీగా వస్తుంది. సో, ఇప్పుడు ఒక ప్లేట్ మీద గిన్నెను పెట్టుకొని పైన ఇలా ట్యాప్ చేసుకొని ఈ బౌల్లో నుంచి కేక్‌ని డీమోల్డ్ చేయడమే. సో, ఈజీగా వచ్చింది కదండి. ఈ కేక్ అయితే చాలా మెత్తగా వచ్చింది. చాలా బాగా బేక్ అయింది. అండ్ స్వీట్‌నెస్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. సో, మనకి స్పాంజ్ కేక్ వితౌట్ ఓవెన్ గోధుమ పిండితో అనేది ప్రిపేర్ అయిపోయింది. సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. కేక్ అయితే చాలా మంచిగా బేక్ అయింది. అండ్ టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది. చూడండి ఇప్పుడు ఈ పీస్ ఎంత మెత్తగా వచ్చిందో. ఈ రెసిపీ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.